హాయ్ హలో ఇవాళ వేటూరి గారు రాసిన నువ్వేనా నా నువ్వేనా అనే పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఆనంద్ సినిమాలో ఉంది. మ్యూజిక్ వచ్చేసి రాధాకృష్ణన్ గారు. ఈ పాట చాలామందికి ఫేవరెట్. అయితే ఇందులో నాకు చరణాల్లోని కొన్ని లైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఇందులో చరణం మొదటి చరణంలో అంటారు వేటూరి గారు, మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు అంటారు. ఇక్కడ ఏంటంటే అర్థం, మేఘమల్లె సాగి వచ్చి అంటే నాకు ఎదురుగా నువ్వు మేఘంలా కనపడుతున్నావు, దాహం ఏదో పెంచుతావు అంటే మేఘం ఏంటి, కురిస్తే దాహం తీరుతుందనే ఆశతో నేను ఎదురు చూస్తుంటాను. ఆ తర్వాత ఏమన్నారు లైన్లు అంటే, నీరు గుండెలోనో దాచి మెరిసి మాయమవుతావు అంటే ఇక్కడ నీరు అంటే ప్రేమ అని అనుకోవచ్చు. ఆ ప్రేమంతా మనసులోనే దాచుకొని మెరిసి మాయమవుతావు. జస్ట్ మేఘం ఏంటి, మెరిసినప్పుడు కురుస్తుందన్నమాట. కానీ మెరిసి జస్ట్ ఆ క్షణం ఒకసారి జస్ట్ మెరిసి తర్వాత మాయమైపోతావు. మేఘాన్ని అమ్మాయిని పోల్చారనమాట. ఎదురుగా కనపడతావు అంటే నువ్వేదో నా పైన ప్రేమ చూపిస్తావని అనుకుంటాను, కానీ ఒక్క క్షణం అట్లా జస్ట్ అట్లా మెరిసి వాళ్ళ వెంటనే మాయమైపోతావు అంటున్నారనమాట. తేనెటీగలాగా కుట్టి తీపి మంట రేపుతావు, పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు అంటారు. ఈ పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు అనే లైన్ చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇది వేటూరి గారు రాసింది. జనరల్గా పూలని అల్లినప్పుడు దారంతో అల్లుతారు కదా, సో పూలు మాత్రమే బయట కనపడతాయి, ఆ లోపల ఉన్న దారం మాత్రం కనపడదు బయటికి. పూలల్లో దారం ఎలా అయితే కనిపించకుండా దాగి ఉంటుందో అలాగే నా మనసులో నువ్వు దాగిపోయి ఉన్నావు అని చెప్పేసి అంటుందన్నమాట హీరోయిన్ ఎక్స్ప్రెషన్. దానికి ఇంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ వేశారు. కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు, కొమ్మ గొంతులో ఉన్న గుండె కొట్టుకుంటే నవ్వుతావు అంటారు. ఇది ఇంకా హైలైట్ అనమాట ఈ పాట మొత్తానికి. పెళ్ళి కుదురుతుంది, ఆ తర్వాత అది ఒక్కసారిగా బ్రేకప్ అవుతుంది, ఆ తర్వాత ఏదో సంథింగ్ తన ఒక డిప్రెషన్లో ఉంటుందన్నమాట. ఆ టైంలో కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు అంటే లైఫ్కి ఏదో కొత్త ఆశనిచ్చినావు నువ్వు అని చెప్పేసి అంటుందన్నమాట హీరోయిన్. ఆ తర్వాత ఏంటి, కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు అన్నారు. కోయిల వాళ్ళ చెట్టు కొమ్మ అనుకోవచ్చు, లేదంటే కొమ్మ అంటే స్త్రీ అనే అర్థం కూడా ఉంది. సో కొమ్మ అంటే ఇక్కడ అమ్మాయిని కూడా అర్థం చేసుకోవచ్చు. సో నా గొంతులో, నా గుండెలో ఉన్న మాట ఏంది బయటికి చెప్పాలని అనుకుంటాను, బట్ అది గొంతులోనే ఆగిపోతుంది. నా అవస్థ చూసి నువ్వేమో నవ్వుకుని వెళ్ళిపోతావు, బట్ నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా అడుగుతుందన్నమాట. అంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉంటుందన్నమాట, బట్ బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో అడ్డం వస్తూ ఉంటుంది. ఆ బెరుకుదనం గురించి చెప్తూ ఇలాంటి గొప్ప ఎక్స్ప్రెషన్ రాశారు. సో ఇది మొత్తంగా ఈ పాట గురించి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాటల గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.